తనువు కాలిపోతున్న 1500 మంది విద్యార్థుల్ని రక్షించాడు. MiG-21 ఫ్లైట్ లెఫ్టినెంట్ ప్రాణత్యాగం. భారత వైమానిక దళం ఐఏఎఫ్ లో 62 సంవత్సరాల పాటు విశేష సేవలందించిన MiG-21 యుద్ధ విమానాలకు దేశరక్షణ రంగంలో అపూర్వమైన చరిత్ర ఉంది. ఈ నెల 26న వాటి సేవలను పూర్తిగా ఉపసంహరించనున్నారు. ఆ విమానాలు కార్గిల్, ఇండోపాక్ యుద్ధాల్లో ఎంతో కీలక పాత్ర పోషించాయి. ఆ ఫైటర్ జెట్తో ఎందరో పైలట్ల సాహసోపేత, ఉత్తేజకరమైన త్యాగాలు చరిత్రపుటల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. అలాంటి సాహసికుల్లో ఫ్లైట్ లెఫ్టినెంట్ మను అఖోరి ఒకరు. ఒక గ్రామాన్ని, 1500 మంది విద్యార్థులను కాపాడటం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన అమరుడు ఆయన. ఝార్ఖండ్కు చెందిన పలాము జిల్లా మేదినీనగర్లో అబౌరి జనవరి 1984 21న జన్మించారు. చిన్నతనం నుంచే భారత వైమానిక దళంలో చేరాలని కలలు కన్నారు. పఠాన్కోట్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో విద్యను అభ్యసించి జూన్ 2006 17న ఫ్లయింగ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ధైర్య సాహసాలను ప్రదర్శించి ఫ్లైట్ లెఫ్టినెంట్ అయ్యారు. 2009 సెప్టెంబరులో పంజాబ్లోని ముక్త్సర్ యుద్ధ విన్యాసాల్లో మన్ను పాల్గొన్నారు. ఆయన నడుపుతున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విమానం భలయానా గ్రామ గగనతలంలో ఉంది. ఆ గ్రామ ప్రజలకు ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో విమానాన్ని పక్కకు మళ్లించారు. ఆ తర్వాత విమానాన్ని ఓ పాఠశాలపై కిందకు దించాలని భావించినా సుమారు 1500 మంది విద్యార్థులు అక్కడ ఉన్నట్లు గ్రహించి ముక్త్సర్ బటిండా రహదారి పక్కనున్న పొలం వైపు మళ్లించారు. మంటలు అప్పటికే విమానమంతటికీ విస్తరించాయి. బయటకు వచ్చేవకాశం లేక ప్రమాదానికి గురై మరణించారు. గ్రామ ప్రజలు, విద్యార్థులను కాపాడటం కోసం తన ప్రాణాలను ఫ్లైట్ లెఫ్టినెంట్ మన్ను త్యాగం చేశారు.